హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మన ల్యాబ్ వచ్చేసి కంప్లీట్గా అప్డేట్ చేసాము. లేటెస్ట్ ల్యాబ్ అది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ రెండు ల్యాబ్స్ ఉన్నాయి మన దగ్గర. సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రెండు ఉండడం వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సాఫ్ట్వేర్లో ఉంటుంది, హార్డ్వేర్లో ఉంటుంది కాబట్టి రెండు ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి చెక్ చేసుకోవడానికి, ప్రాబ్లం ఫైండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కంప్లీట్గా. ఎందుకంటే అడ్వాన్స్ లెవెల్ ల్యాబ్ అనేది అందుకే రెడీ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రెండు పక్క పక్కనే ఉంటాయి. మీరు ప్రాక్టికల్ అనేది లైవ్ చేసుకోవచ్చు కంప్లీట్గా. డైలీ మార్నింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత మినిమం 4 to 5 అవర్స్ ప్రాక్టికల్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మనకి అన్ని అవైలబిలిటీ ఉంటాయి. అడ్వాన్స్డ్ ల్యాబ్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఫెసిలిటీస్ ఉంటాయి. కంప్లీట్గా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మదర్ బోర్డ్స్ అనేవి ఫెసిలిటీ సప్లై చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ మదర్ బోర్డ్స్, లైవ్ మదర్ బోర్డ్స్ ఉంటాయి. చాలా వరకు మనకి కస్టమర్స్ మొబైల్స్ కూడా వస్తూ ఉంటాయి. వాటి మీద కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఎక్స్పీరియన్స్ వచ్చినాక మీకే చేతికి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ప్రాక్టికల్స్ అనేవి లైవ్ ఉంటాయి. స్టూడెంట్స్ వచ్చేసి 1 to 3 డేస్లోనే మీకు రీబాలింగ్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఉంటాయి. రీబాలింగ్ కూడా ఎలా ట్రిక్స్ ఉంటాయి ఏంటి అనేది మీకు స్పెషల్గా ల్యాబ్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా చేయాలి ఏంటి అనేది. మీకు ల్యాబ్ అసిస్టెంట్ కంపల్సరీ మీ పక్కనే ఉండి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు సాఫ్ట్వేర్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది పక్కనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మీకు స్టార్టింగ్ నుంచే సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ రెండు కూడా చెప్పడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి మీకు 30 డేస్ ఉండడం వల్ల మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది అందుతుంది. దీనిలో మీకు ఈరోజు క్లాస్ వచ్చేసి బ్లాక్ పేస్ట్ ఐసీ అనేది ఎలా క్లీన్ చేయాలనేది చెప్పడం జరుగుతుంది. డైలీ ఒక క్లాస్ అనేది ప్రాక్టికల్ చేస్తాము, దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇదే క్లాస్ని మీరు ల్యాబ్లో వెళ్ళి కూడా ప్రాక్టికల్ చేస్తారన్నట్టు. ఓకే, ఎవ్రీ క్లాస్ ప్రాక్టికల్స్ లైవ్ ఉంటాయి. మీకు ల్యాబ్ అనేది ఇన్ని రోజులు మీరు మన ఛానల్లో చూడలేదు. ఎందుకంటే ల్యాబ్ అనేది పెద్దగా విషయం కాదు. ఎందుకంటే ల్యాబ్ ఎట్లయినా మీరు చేయొచ్చు కాబట్టి ప్రాక్టికల్ క్లాసెస్ మాత్రమే చూపించడం జరిగింది. ప్రజెంట్ మరి స్టూడెంట్స్ రిక్వెస్ట్ బట్టి ల్యాబ్ కూడా చూపిస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ల్యాబ్ స్టూడెంట్స్ కూడా ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది, చూపించడం జరుగుతుంది. ఈరోజు క్లాసు బ్లాక్ పేస్ట్ ఐసీ. ఈ ఐసీ వచ్చేసి పిఎం ఐసీ ఉండేది. దీన్ని రిమూవ్ చేసేటప్పుడు మొత్తం కంప్లీట్గా బ్యాక్ పేస్ట్ ఉంది. ఓకే, ఈ పేస్ట్ నేను ఎలా క్లీన్ చేశానంటే ముందుగా బ్లోయర్ వచ్చేసి నేను QK857D+ యూజ్ చేస్తాను. దీనిలో మనకి బ్లోయర్ టెంపరేచర్ 200 పెట్టి ఫస్ట్ పేస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి. 220 వరకు పెట్టుకోవచ్చు అంతే. సపరేట్గా గ్లూ రిమూవ్ చేసే మనకి టూల్ ఉంటుంది, ఆ టూల్ని యూజ్ చేయండి. ఓకే, క్లీన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ రీబాలింగ్ చేస్తాను. రీబాలింగ్ చేసినాక ఫైనల్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. చాలా కేర్ఫుల్గా చేయాలి, బాల్స్ అనేవి డ్యామేజ్ కాకూడదు. దీనిలో క్లీన్ అయిపోయిన తర్వాత వన్స్ డౌన్ గ్రేడ్ చేస్తున్నాను. ఏదైనా బాల్స్ డ్యామేజ్ ఉన్న, కార్బన్ ఉన్నా దాన్ని క్లీన్ చేసుకోవాలి సపరేట్గా. ఎవ్రీ క్లాస్ లైవ్ ఉంటాయి, ప్రాక్టికల్స్ లైవ్ ఉంటాయి. ఇది యాక్చువల్లీ కస్టమర్ ఫోను, కస్టమర్ లైవే ఉన్నాడు. ఆయన ఎదురుగానే రిపేర్ చేయడం జరుగుతుంది. ఆయన ప్రాబ్లం వచ్చేసి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ డెడ్ అయిందంట. సరే తీసుకొచ్చారు, చూశాను, ఐసీ షార్ట్ ఉంది. ఒకసారి రివాల్వ్ చేసి చూస్తాను, లేకపోతే న్యూ ఐసీ మనం రీప్లేస్ చేస్తాం, కంప్లీట్ అయిపోతుంది ప్రాబ్లం అనేది. ఈజీ ఫైండింగ్స్ ఉంటాయి. ప్రాబ్లం ఎలా ఫైండ్ చేయాలో కూడా ఈజీగా చెప్పడం జరుగుతుంది. ప్రతి క్లాస్ వచ్చేసి మీకు లైవ్ ఉండడం వల్ల, మీకు ప్రాక్టికల్ లైవ్ చూడడం వల్ల మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. స్టూడెంట్స్ చూపిస్తున్నారు అక్కడ పేస్ట్ అనేది మనకి ఇక్కడ కార్బన్ ఉంది కాబట్టి కంప్లీట్గా 1 by 1 బాల్ అనేది క్లీన్ చేస్తున్నాను. ఈ క్లాస్ అనేది మీరు పక్కనే ఉండి చూస్తే కానీ మీకు అర్థం కాదు. యాక్చువల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఐసీ క్లీనింగ్లో కూడా, ఇట్లా వీడియోలో చెప్పలేమన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, ల్యాబ్ అనేది అప్డేటెడ్ ఉంది కంప్లీట్గా. క్లాసెస్ కూడా ప్రాక్టికల్గా లైవ్గా ఉంటాయి. మీకు ఎనీ డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు, లేదు వన్స్ ఇన్స్టిట్యూట్కి వచ్చి విజిటింగ్ కూడా చేయండి, చూడండి, ఆ తర్వాతే మన జాయినింగ్ అనేది తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.